హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏబీ ఛానల్. ఈ మొక్క మీకు గుర్తుందా? మొన్న ఒక షార్ట్లో చూపించాను. దీని పేరు అయితే అప్పుడు చెప్పలేదు. దీన్ని వాటర్ పాపీ అంటారు. ఇది ఒక నీటి మొక్క, జీరో మెయింటెనెన్స్, ఈజీగా పెంచుకోవచ్చు. దీని ప్లేస్ అయితే ఆ రోజు మారుద్దామని చెప్పాను కదా. సో ఈ రోజు అయితే ఎలా చేంజ్ చేశానో చూద్దాం. నా దగ్గర ఇలాంటి సిమెంట్ తొట్టు అయితే ఉంది. ఇది వరకు పాత రోజుల్లో వాటర్ స్టోరేజ్ కోసం ఎక్కువగా దీన్ని యూజ్ చేసేవాళ్ళు కదా. నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే ఈ తొట్టి ఆల్రెడీ పరిచయం ఉండే ఉంటుంది. ఇంతకుముందు దీనిలో మనం ఫిషెస్ కూడా పెంచాము. సో కొంతకాలానికి అవి తీసేసి దీన్ని ఒక పక్కన పడేయటం వలన సిమెంటు మూటలు అవి పెట్టడం వల్ల ఎక్కువగా సిమెంట్ ఉండిపోయింది అందులో. సో దాన్ని అంతా కూడా ఇప్పుడు నీట్గా వాష్ చేసుకుంటున్నాను. ఎందుకు దీన్నే యూజ్ చేస్తున్నానంటే నాకు ఎప్పటి నుంచో దీంట్లో ఫిషెస్ పెంచాలని ఆలోచన ఉందన్నమాట. సో కాబట్టి ఎప్పుడన్నా మనం ఫిషెస్ వేయాలనుకున్నప్పుడు ఆ సిమెంట్ వల్ల అవి చనిపోకూడదు కాబట్టి చాలా నీట్గా అయితే ఈ విధంగా మొత్తం కూడా నేను దాన్ని బాగా గీకి నీట్గా అయితే వాష్ చేసుకుంటున్నాను అనమాట. ప్రతి దాన్ని కూడా నేను మోడిఫై చేసుకోవాలనుకుంటున్నాను గార్డెనింగ్లో. ఇది కూడా ఒక పార్టే. మీరు కూడా ఎప్పుడన్నా మొక్కలు పెంచాలనే ప్రయత్నం చేసినప్పుడు ఇలాంటివి ఈజీగా పెంచుకోవచ్చు. వీటిని మనీ పెట్టి కొనాల్సిన అవసరం లేదు. మనకి ఎవరైనా పెంచుకుంటున్న వాళ్ళు తెలిస్తే కనుక చిన్న మొక్క తీసుకొని వెళ్ళి మనం నీటిలో కొంచెం మట్టి వేసి పెట్టేస్తే కనుక అది బాగా స్ప్రెడ్ అయిపోతుంది. సో దీనికి మనం స్పెషల్గా చేయాల్సింది కూడా ఏం లేదు కాబట్టి మనకి ఈజీగా గ్రో చేసుకోవచ్చు అనమాట. ఇది కానీ వాటర్ క్యాబేజీ కానీ మీకు చూపించాను కదా అంతకుముందు, అది కానీ ఈజీగా పెంచుకోవచ్చు. ఇంకా ఇలాంటి వెరైటీస్ చాలా ఉన్నాయి. సో నేనైతే ఈ మొక్కను కూడా మా అక్క వాళ్ళ గార్డెన్లోంచి తెచ్చుకున్నాను అనమాట. ఆ రెండు కూడా అంతే, ఒక్కొక్క అక్క దగ్గర నుంచి ఒక్కొక్క మొక్క అయితే తెచ్చుకున్నాను. సో ఈజీగా అప్పటి నుంచి పెంచుకుంటున్నాను అనమాట దాన్ని. సో దాన్ని డెవలప్ చేసుకోవడానికి ఇప్పుడు ప్లేస్ని అయితే మారుస్తున్నాను. అయితే ఫ్యూచర్లో ఆ మొక్క దగ్గరే ఫిషెస్ని కూడా పెంచుకోవాలి అనుకుంటున్నాను. అంటే సరదాగా చిన్న చిన్నవి ఏవో 2-3 వెరైటీలు వేద్దామని అనిపించింది నాకు. సో చూద్దాం మరి ఫ్యూచర్ ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా. సో ఇప్పుడైతే నేను కంకర రాళ్ళు అంటారు కదా, మా ఇంటి ముందు కన్స్ట్రక్షన్ జరుగుతుంది, వాళ్ళని అడిగి తీసుకున్నాను అనమాట కంకర రాళ్ళు. వీటిని యూజ్ చేస్తున్నాను. ఎలా యూజ్ చేస్తున్నాను అనేది మీకు చూపిస్తాను. అయితే వీటిని నేను ముందుగా వాష్ చేసుకుంటున్నాను. మీకు చెప్పాను కదా నేను చేపలు పెంచే ఐడియా ఉంది కాబట్టి ఎక్కడ కూడా సిమెంట్ కానీ దానికి అంటే ఆ ఫిషెస్కి ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పి మొత్తం కూడా నేను వాష్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే ఇవి మట్టి సిమెంటు పడి ఉంటాయి కదా. సో వాటి కాన్సన్ట్రేషన్కి ఫిషెస్ అనేవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి అవి చనిపోతాయి. కాబట్టి ముందుగానే నేను వీటిని బాగా వాష్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా. సో ఎన్ని పడతాయి ఏంటని తెలియదు. నేనైతే దీన్ని కూడా బయట నుంచి మోసుకొని తీసుకొచ్చాను అనమాట. సో చూద్దాము ఎన్ని పడతాయో. పడినంత వరకు వేసుకొని మిగతావి మళ్ళీ అక్కడ పెట్టేయచ్చు అని చెప్పి నేనైతే వేస్తున్నాను. సో అలాగే తొట్టి కిందకి ఇటుక రాళ్ళు కూడా తెచ్చుకున్నాను అనమాట. సో ఈ విధంగా అయితే పూర్తిగా ఎక్కడ కూడా మట్టి కానీ సిమెంట్ కానీ లేకుండా పూర్తిగా ఇంకా కొత్త వాటిలాగా వాష్ చేసుకుంటున్నాను అనమాట. మీరు చూడవచ్చు ఇది మేము ఉండేది పైన కదా, ఇది కింద ఏరియాలో అనమాట. ఎందుకంటే తొట్టి కిందే ఉంది. సో కాబట్టి ఆ మొక్కని నేను కిందకి షిఫ్ట్ చేస్తున్నాను. మీకు నా ప్రతి వీడియో చివర ఒక మొక్కను పెంచుకోండి, ఇంతే సంతోషంగా ఉండండి అని చెప్తూ ఉంటాను కదా. సో ఇలాంటి ఐడియాస్ కానీ లేదంటే ఇలాంటి ఇంట్రెస్ట్ కానీ ఎలా వచ్చింది అని నన్ను అడిగితే మాత్రం ఒక మొక్కను పెంచుకుంటే వస్తుందండి. ఒక్క మొక్క చాలు. స్టార్టింగ్ మనం ముందు అడుగు వేయాలంటే ఒక్క మొక్కను పెంచుకుంటే ఇన్ని ఐడియాస్ అయితే వస్తూ ఉంటాయి. సో ఎవరికి పుట్టడంతో అన్నీ నేర్చుకోం కదా, ప్రతిదీ కూడా నిదానంగా నేర్చుకుంటూ ఉంటాము. కాబట్టి స్టార్టింగ్ మనం భయపడకూడదు దేనికి కూడాను. అమ్మో ఇంత కష్టమా, ఇన్ని పనులు చేయాలా, వాటికి ఇన్ని కావాల్సి ఉంటుందా, ఇవన్నీ సెకండ్ థింగ్ అనమాట. ఫస్ట్ ఏంటంటే జస్ట్ ఒక సింపుల్గా ఒక మొక్కని మన ఇంట్లో ఉన్న వాటితోనే పెంచుకొని చూస్తే అది ఇచ్చే ఫలితాన్ని బట్టే నెక్స్ట్ మనం మిగతా వాటి గురించి ఆలోచించడానికి అది ఇన్స్పిరేషన్ అవుతుంది. సో మీరు కూడా
ఏదో ఒక విధంగా ఏ మొక్క అయినా పర్లేదు, పిచ్చి మొక్క అయినా పర్లేదు, సో ఒక మొక్కను పెంచుకోండి. మీకు నాలెడ్జ్ వస్తుంది అండ్ మీకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఒక్కసారి కాదు 4-5 సార్లు అయితే వాష్ చేసుకున్నాను. మధ్యలో వాటర్ ఎక్కువ వేస్ట్ అయిపోతుందని చెప్పి నేను మోటార్ కట్టేసి నీళ్ళు పట్టుకొని కూడా చేస్తున్నాను. నెక్స్ట్ ఆ తొట్టి ఉంది కదా, దాని కింద రాళ్ళు పెట్టాలని అనుకుంటున్నాము. ఎందుకంటే పాకుడై పట్టేస్తాయి. సో రాళ్ళ కింద కూడా పడుతుంది, కానీ రాళ్ళ మీద పెట్టాలని డిసైడ్ అయ్యాము. రాళ్ళు అయితే తీసుకొచ్చాను కానీ నేను ఒక్కదాన్నే పెట్టలేకపోయాను. సో మాకు తెలిసిన ఆంటీ హెల్ప్ అయితే తీసుకున్నాను. జస్ట్ పిలిచాను అంతే, హెల్ప్ చేయండి ఆంటీ అది పైకి లేపటానికని. బట్ ఆంటీ అయితే తనకి కూడా మొక్కలంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. నేను పెడతాను నడు అని చెప్పి మొత్తం అన్నీ కూడా ఆంటీయే చేశారు. సో ఆంటీకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. చాలా హెల్ప్ చేస్తారు ప్రతి విషయంలో కూడా. చాలా నాకు కూడా ఒక మొక్క అమ్మ, నేను కూడా ఇంట్లో ఇదే విధంగా పెంచుకుంటాను, నాకు తెలీదు దీని గురించి అని చెప్పి ఆంటీ అన్నారనమాట. మీకు ఎన్ని మొక్కలు కావాలంటే అన్ని మొక్కలు తీసుకెళ్ళండి ఆంటీ అని చెప్పి చెప్తున్నాను. సో తను చాలా ఇంట్రెస్టింగ్గా పెట్టిందనమాట. ఎందుకంటే ఆంటీ దగ్గర నుంచి కూడా నేను చాలా నేర్చుకున్నాను. ఎందుకంటే చాలా పాదులు పెంచింది ఆంటీ, చాలా కూరగాయలు, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ చాలా పెంచారు. వాళ్ళ ఊరు ఇక్కడ కాదు, వేరే ఊరు అనమాట. అక్కడ నుంచి కూడా నాకు న్యాచురల్ పద్ధతిలో పండించిన కూరగాయలను అయితే నాకు షేర్ చేస్తూ ఉంటుంది. సో కాబట్టి గార్డెనింగ్ చేసే వాళ్ళు ఇద్దరు ఒక చోట చేరితే ఎంత సందడిగా ఉంటుందో అక్కడ ఆ సందడి వాతావరణం అయితే నెలకొందనమాట. సో ఆంటీ ప్రతిదీ కూడా హెల్ప్ చేస్తుంది. అసలు యాక్చువల్లీ చెప్పాలంటే నన్ను పక్కన పెట్టి ఆంటీయే చేశారు. సో ఈ టబ్ని నేను మార్చాలనుకోవట్లేదు, దాని నిండా మట్టి ఉంది. మట్టిలోనే నేను అప్పుడు స్టార్టింగ్ తీసుకొచ్చి మొక్కలు పెట్టాను కదా, దాన్ని నేను అలాగే కిందకి దింపేశాను. ఎందుకంటే ఇప్పుడు ఆ టబ్ నింపాలంటే, అంటే ఆ తొట్టి నింపాలంటే కనుక చాలా మట్టి అవసరం ఉంటుంది. సగం పైన మనం మట్టి వేయాలి, కానీ నాకు అంత మట్టి అవైలబుల్గా లేదు. సో మొన్న మనం కలుపుకున్న మట్టి దీనికి యూజ్ అవ్వదు, ఎందుకంటే ఆ మట్టిని నేను వేరే మొక్కల కోసం యూజ్ చేస్తున్నాను కాబట్టి. సో దాన్ని వేయదలుచుకోలేదు. దీంట్లో వేరే మట్టి వేసి అవి పెట్టాలంటే నా దగ్గర ఇప్పుడు అంతా సఫిషియెంట్ మట్టి లేదు కాబట్టి నేనేం చేశానంటే, నేను ఏదైతే స్టార్టింగ్ నుంచి పెంచానో ఆ టబ్బుని కిందకి పెట్టేసి చుట్టూ కూడా కంకర రాళ్ళతో ఫిల్ చేసేస్తున్నాను. సో నాకు కూడా తెలీదు ఇలా చేయొచ్చో చేయకూడదు, నేనైతే చేస్తున్నాను. సో నేను చేసి సక్సెస్ అయిన తర్వాత మీరు కూడా చేద్దరు, కానీ లేదంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే కూడా నన్ను చూసి ఫాలో అయిపోవచ్చు. సో ఈ విధంగా చుట్టూ అయితే కొంత భాగం వరకు మాత్రమే వేసాను, దాని నిండా కూడా వేయలేదు. ఎందుకంటే దాని తర్వాత మనం వాటర్ నింపుకుంటాం కదా. సో మీరు చూడొచ్చు ఆంటీ పాపం ఎంతో కష్టపడి అన్నింటినీ కూడా సెట్ చేస్తుంది అనమాట. నన్ను పక్కన పెట్టేసింది, నువ్వు వద్దు నేను చేస్తానని చెప్పి. సో ఇలాంటి వాళ్ళు ఉండటం కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, మనకి ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు. సో ఈ విధంగా చాలా హెల్ప్ చేశారు. చూస్తున్నారు కదా, నేను తెచ్చిన రాళ్ళన్నింటినీ కూడా ఆల్మోస్ట్ ఆల్ నింపేశాను అనమాట. ఒకవేళ ఇంకా ఫిషెస్ వేసేటప్పుడు ఎక్కువ అవుతాయి అనుకుంటే అప్పుడు కొంచెం తీసేస్తాను, కానీ ఇప్పుడైతే ఆ టబ్బు పెట్టిన తర్వాత సగం వరకు వేసాను అనమాట. ఆ మిగతా సగం అంతా కూడా వాటర్ నింపేస్తాను. సో అప్పుడు దానికి పెరగడానికి స్పేస్ ఉంటుంది కాబట్టి ఆ మొక్క అంతా కూడా టబ్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. దాని కింద మనం ఒక 2 చేప పిల్లలను అయితే వేసామంటే కనుక అవి చక్కగా తిరుగుతూ ఆ మొక్కలో ఉన్న నాచుని తింటూ హ్యాపీగా ఉంటాయి. సో అలాంటి ఫిషెస్ని మనం వేయాలి. మనం ఫుడ్ పెట్టి పెంచే ఫిషెస్ కాకుండా నాచు తింటూ పెరిగే ఫిషెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కనుక్కొని వాటిని వేస్తే కనుక మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, వాటంతటా అవే పెరుగుతాయి కాబట్టి. సో ఈ విధంగా అయితే నేను వాటర్ నింపేస్తున్నాను. సో కంకర రాళ్ళు వేయటం వల్ల వాటర్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది, మనం వేసిన ఫిషెస్ కూడా కనిపిస్తాయని నా ఫీలింగ్. సో నాకు తోచినట్టుగా అయితే చేశాను. ఈ ప్రాసెస్ కరెక్టో కాదో మీకు ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్ చేయండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకోసం పెడుతూనే ఉంటాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ వాల్యుబుల్ కామెంట్ని కూడా తెలియచేయండి. అండ్ ఫైనల్గా మన వాటర్ పాపీ ప్లాంట్ అయితే ప్లేస్ చేంజ్ చేసుకొని హ్యాపీగా ఉండబోతుంది. సో దీని అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను అనమాట. ఫిషెస్ వేసినప్పుడు కూడా చూపిస్తాను.
ఏమైనా ఆకులు ఎండిపోయినవి కుళ్ళిపోతున్నాయి ఉంటే కనుక ఈ విధంగా తీసేసుకొని నీట్గా అయితే పెట్టేసుకుంటున్నాము. ఫైనల్ అవుట్పుట్ ఎలా వచ్చింది అనేది మీరు కూడా చూసేయండి. అండ్ తప్పకుండా మీరు కూడా ఇలాంటి మొక్కల్ని పెంచుకొని గార్డెనింగ్ అయితే స్టార్ట్ చేయండి. ఇవాళ రోజుల్లో గార్డెనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక్క మొక్క అయినా సరే ఉండాల్సిందే. సో ఇదండి ఇవాళ వీడియో. అండ్ నెక్స్ట్ డే పైనుండి తీసాను అనమాట. చాలా క్లియర్గా వాటర్ అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఇప్పటి వరకు ఆ బకెట్లోనే ఉండిపోయిన మొక్క నెక్స్ట్ డేకే అవి చక్కగా స్ప్రెడ్ అవడానికి ఆ బకెట్ దాటి బయటకు వచ్చినాయి అనమాట. మీరు చూడొచ్చు ఎంత క్లియర్గా ఉన్నాయో. సో ఇదండి ఇవాళ వీడియో తప్పకుండా లైక్ చేయండి. మీరు కూడా ఒక మొక్కను పెంచుకొని ఇంతే సంతోషంగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.